కర్నూలులో టీడీపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి కూటమి ప్రభుత్వం భూమి కేటాయించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వైసీపీ నేతలు దీనిపై విషం చిమ్ముతున్నారు. తమ ఆఫీస్కు అగ్రోస్ భూమినిస్తే టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసిందన్న ఉక్రోషంతో ఉన్న వైసీపీ నేతలు ఇప్పుడు అదే పన్నాగంతో పనిచేస్తున్నారు. తెలుగుదేశం కార్యాలయం కోసం రోడ్లు భవనాల శాఖ భూమిని లీజుకివ్వడాన్ని తప్పుపడుతున్నారు. కోర్టు కేసులతో తమ ఆఫీస్ నిర్మాణాన్ని అడ్డుకున్న టీడీపీకి అదే రీతిలో బుద్ధి చెప్పాలన్న ఆలోచనలో ఫ్యాన్ పార్టీ నేతలు ఉన్నారా? ఇందుకున్న న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నారా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. నక్కలు బొక్కలు వెతికినట్టుగా ఉంది వైసీపీ నేతల పరిస్థితి. కర్నూలు జిల్లా టీడీపీ ఆఫీస్ కోసం లీజు ప్రాతిపదికన కూటమి ప్రభుత్వం 2 ఎకరాల భూమి కేటాయిస్తే ఫ్యాన్ పార్టీ నేతలు తప్పుపడుతూ రాజకీయం చేస్తున్నారు. సర్కార్ చూపించిన R&B స్థలంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి శంకుస్థాపన చేయడంపై వైసీపీ బురద జల్లుతోంది. కర్నూలులో టీడీపీ జిల్లా ఆఫీస్ ఉండగా మరొకటి ఎందుకన్నది ఫ్యాన్ గుర్తు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ప్రశ్న. 100 కోట్ల విలువైన భూమిని తెలుగుదేశంకు అప్పనంగా అప్పగించడం ఏంటన్నది ఈ నేత క్వశ్చన్. వైసీపీ కార్యాలయం నిర్మాణానికి టీడీపీ నేతలు అడ్డంకులు సృష్టించారన్నది ఎస్వి మోహన్ రెడ్డి వాదన. ప్రజా ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందన్నది ఈ నేత మాట. ఇక వైసీపీ ఆఫీస్ కోసం ఆగ్రోస్ సంస్థ భూమిని కేటాయించిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. 100 కోట్ల విలువ చేసే ఎకరం 60 సెంట్ల భూమిని ఇవ్వడంపై అప్పట్లో పెద్ద రాద్ధాంతం జరిగింది. ఏడాదికి 1600 రూపాయలకు 33 ఏళ్లకు లీజుకు ఇస్తూ 2023 ఫిబ్రవరి 13న ప్రభుత్వం జీవో నెంబర్ 55 జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ఆఫీస్ నిర్మాణం చేపట్టడంతో తెలుగుదేశం అభ్యంతరం వ్యక్తం చేసి ఆందోళన నిర్వహించింది. కానీ జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. టీడీపీ వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లడంతో నిర్మాణం ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ కార్యాలయానికి భూమి కేటాయింపు, నిర్మాణం అక్రమమంటూ విచారణ చేపట్టింది. ఎంక్వైరీ పేరుతో మున్సిపల్ అధికారులు కొద్ది రోజులు తెగ హడావుడి చేశారు. అయితే కార్పొరేషన్లోని ఓ అధికారి వైసీపీకి తొత్తుగా వ్యవహరించి విచారణను తొక్కిపెట్టడంతో అది కాస్త అటకెక్కిందన్న విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం దీనిని సీరియస్గా తీసుకోలేదు. మరోవైపు వైసీపీ ఆఫీస్కు ఇచ్చిన భూమిని సంస్థకు తిరిగి అప్పగించాలంటూ ఆగ్రోస్ ఎంప్లాయీస్ యూనియన్ తమ ఎండీకి లేఖ రాసినా సర్కార్ పట్టించుకోలేదు. తమ పార్టీ ఆఫీస్ నిర్మాణానికి ఆటంకాలు కల్పించి కోర్టు కేసులతో ఆపయించిన టీడీపీ నేతలను ఉపేక్షించకూడదని వైసీపీ నిర్ణయించింది. ఫ్యాన్ పార్టీ కార్యాలయానికి ఆగ్రోస్ భూమి ఇచ్చారని అభ్యంతరం వ్యక్తం చేసిన తెలుగుదేశం ఆఫీస్కు రోడ్ల భవనాల శాఖ ల్యాండ్ కేటాయించినప్పుడు తాము ఎందుకు ఊరుకోవాలన్న ఉద్దేశంతో దీనిని అడ్డుకునేందుకు న్యాయపరంగా ఉన్న అవకాశాలను పరిశీలిస్తోందని సమాచారం. వైసీపీ నేతల వ్యవహారంపై సైకిల్ గుర్తు పార్టీ నాయకులు మండిపడుతున్నారు. దీంతో కర్నూలు జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం కేటాయించిన భూమిపై జరుగుతున్న ఈ రగడ ఏ మలుపు తిరుగుతోందో చూడాలి.